సమృద్ధి జీవమునిచ్చే స్వరము, పరిపూర్ణతలోనికి నడిపించే స్వరము. సమృద్ధి జీవమునిచ్చే స్వరము, పరిపూర్ణతలోనికి నడిపించే స్వరము. కాపరి స్వరము, ఇది కాపరి స్వరము, కాపరి స్వరము, దివ్య కాపరి స్వరము. Watching the world come undone. Could it get any better than doing all the things we did? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కాపరి స్వరం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనం గడిచిన 3 వారాల నుంచి క్రీస్తు ఇచ్చు పరిపూర్ణ సంతోషం అనే ఒక అంశం పైన ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వారం ఆ అంశంలోని 3వ విషయాన్ని గురించి మనం ధ్యానించుకోబోయే ముందు ఆ 3వ విషయం ఏంటంటే కృపలో వర్ధిల్లుట, ప్రాస్పరింగ్ ఇన్ గ్రేస్. కృప అన్న మాటకు అర్థం ఏంటంటే దయ, లేకుంటే కరుణ, లేకుంటే కనికరము, లేకుంటే జాలి, వాత్సల్యము, అనుగ్రహము. ఇవన్నిటినీ కలిపితే కృపకు ఒక అర్థం వస్తుంది. అదేవిధంగా మనం జాగ్రత్తగా గమనించినట్టయితే కృప అనే మాట, లేకపోతే కృప అనే ఒక మాట దేవుని సద్గుణాలన్నిటిలో ప్రాముఖ్యమైన ఒక గుణంగా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే కృప లేనిదే ఈరోజు నువ్వు నేను జీవించలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఆయనకు కలిగి ఉన్న సుగుణాలన్నిటిలో కృప అనేది బహు ఎక్కువగా తేటగా జీవగ్రంథం అంతటిలో తెలియపరచబడింది. ఆ కృప ద్వారా పాత నిబంధన గ్రంథంలో వారు నడిపించబడ్డారు. ఆ కృప ద్వారా క్రొత్త నిబంధనలో కూడా సంపూర్ణతలోనికి నడిపించబడ్డారు. దీనివల్ల మనకి జాగ్రత్తగా అర్థమయ్యేది ఏంటంటే దేవుని యొక్క పరిపూర్ణ సుగుణం, అంటే ఆయనలో ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే కృపామయుడు. ఆయన ఆసనం కూడా కృపాసనమై ఉంది. ఇంచుమించు 200 సార్లు పైగా బైబిల్ మొత్తంలో ఈ కృప అనే మాట మనం చదువుతూ ఉంటాం. పలు పత్రికల్లో కూడా మనం ఎక్కువగా చదువుతున్నప్పుడు కృప అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మనం అది బైబిల్ అనుసారంగా తీసుకున్నట్లయితే 200కు పైగా సార్లు దాన్ని వాడారు. అదేవిధంగా మనం ఈ కృప అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఒక ప్రశ్న మనలో ఉన్నట్టయితే 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం చదివినప్పుడు దేవుడే దీనికి ఉత్పత్తిదారుడు అని ఉంటుంది. దేనికి అంటే కృపకు ఉత్పత్తిదారుడు దేవుడై ఉన్నాడు. ఆయన దగ్గర నుంచే ఈ కృపను మనం పొందుకుంటూ ఉంటాం. కృప అన్న మాటకు సంపూర్ణ అర్థం ఎప్పుడొచ్చిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ ద్వారా, ఆయన చేసిన సజీవ యాగం ద్వారా, ఆయన తన్ను తాను అర్పించుకున్న ఆ ఒక క్రియ ద్వారా కృప అన్న మాటకు సంపూర్ణత కలిగింది. ఆ కృపలో నువ్వు నేను ఈరోజు బ్రతుకుతా ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదివినట్లయితే ఈ కృప నిన్ను నడిపించే కృపగా ఉంది. ఈ కృప లేనిదే ఈనాడు భూమిపైన ఎవ్వరూ బతకలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ కృపను మన వ్యక్తిగత జీవితాలకు, అలానే మన కుటుంబ జీవితాలకు ఏ విధంగా తోడ్పడుతుంది, ఈ కృప ఎంత అవసరము, ఈ కృప లేనిదే మన జీవితాలు ఏమవుతాయి, ఈ కృపను అసలు పొందుకోగలుగుతామా, ఈ కృపలో ఏమేమి ఇమిడి ఉన్నాయి, ఈ కృపలో దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఆ కృప ద్వారా ఆయన మనల్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు అనేది ఈరోజు మనం క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. వ్యక్తిగత జీవితంలో కనుక మనం చూసుకున్నట్లయితే కృప వలన మనకు కలిగే కార్యాల గురించి చూద్దాం. ఇందులో ప్రాముఖ్యమైన 5 కార్యాల గురించి మనం తేటగా తెలుసుకుందాం. మొదటిది, కృప వలన విశ్వాసము కలుగుతుంది. అది అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 27వ వచనం చదివినట్లయితే కృప వలన విశ్వాసము అనేది కలుగుతుంది.
ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే నీ కుటుంబ పరిస్థితులైనా కానీ, నీ ఆర్థిక ఇబ్బందులైనా కానీ, నీ పర్సనల్ లైఫ్ మ్యాటర్ అయినా కానీ, నీ పబ్లిక్ లైఫ్ మ్యాటర్ అయినా కానీ, అన్నిటిలోనూ విశ్వాసము అనేది ఎంతగానో తోడ్పడుతుంది. ఆ విశ్వాసము దేవుడిచ్చు కృప వలన పొందినదే. ఆ కృప లేనిదే ఆ విశ్వాసము పెంపొందింపబడదు. కృప వలన విశ్వాసంలోనికి, సంపూర్ణ విశ్వాసంలోనికి నువ్వు నడిపించబడతావు. రెండవది చూసినట్టయితే నువ్వు పొందిన ఆ కృప రక్షణ ఆధారమే. ఆ కృప నీ రక్షణకు ఆధారంగా ఉన్నది. మనం చదివినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు, 2 తిమోతి 1వ అధ్యాయం 6వ వచనం, గలతీయులకు 1వ అధ్యాయం 15వ వచనం, ఇవన్నీ చదివినట్లయితే రక్షణ, నువ్వు పొందిన ఆ రక్షణ కృపాధారమే అన్న మాట మనం క్లియర్గా మనం తేటగా తెలుసుకోవచ్చు. ఈ కృప ద్వారా నువ్వు ప్రత్యేకింపబడిన మనిషివి. నువ్వు ప్రత్యేకింపబడ్డావు. ఈ లోకం నుంచి వేరు చేయబడ్డావు. క్రీస్తు ఏ విధంగా అయితే లోకానుసారమైన జీవితం జీవించకుండా తన తండ్రి ఏదైతే తనకు బయలుపరిచాడో ఆ చిత్తమునే జరిగిస్తూ ఏ విధంగా అయితే తన్ను తాను అర్పించుకున్నాడో, ఈ రక్షణ దేవుడు నీకు ఇచ్చిన ఆ కృపాధారం అనేది నిన్ను ప్రత్యేకపరుస్తుంది. లోకం నుంచి నిన్ను ప్రజ్వలింపచేస్తుంది. అన్నిటికీ మించి నిన్ను పరిశుద్ధపరుస్తుంది ఈ కృపను పొందుకోవటం ఎంతైనా మన జీవితాలకు అవసరం. ఇటువంటి కృప నుంచి దూరంగా వెళ్ళటానికి ఏనాడు దేవుడు దానికి ఇష్టపడలేదు. మూడవ విషయం మనం గమనించినట్లయితే ఈ కృప నిన్ను నీతిమంతులుగా తీర్చిదిద్దుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చదివినట్లయితే దీన్ని మనం గమనించవచ్చు. 4వది చూసినట్లయితే కృప నిన్ను బలపరుస్తుంది. 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే నువ్వు కృంగిన వేళ అయినా కానీ, నిన్ను వెలివేయబడిన సమయంలో అయినా కానీ, ఎవరు నిన్ను పట్టించుకోని సమయంలో అయినా కానీ ఈ కృప నిన్ను బలపరుస్తూ ఉంటుంది. దేవుడిచ్చు ఆ కృపకు ఆధారమగు ఆత్మను పొందినప్పుడు ఈ 5 విషయాల్లో నీ విశ్వాస జీవితంలో కానివ్వండి, నువ్వు రక్షణ పొందిన ఆ జీవితంలో కానివ్వండి, నీతిమంతులుగా తీర్చిదిద్దబడటంలో కానివ్వండి, మిమ్మల్ని బలపరిచే విషయంలో అయినా కానివ్వండి, 5వది ఆదరణ ఇచ్చే విషయంలో అయినా కానీ, ఇవన్నిటినీ స్టెప్ బై స్టెప్గా మనకు కలుగజేసేది ఎవరంటే కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన ఆ యేసు ప్రభు ద్వారా కలిగిన కృప కలిగిన ఆత్మ. ఆ ఆత్మను పొందుకోగలిగితేనే ఈ కృపలో ఇమిడి ఉన్న ఈ 5 కార్యాలు, ఈ విశ్వాసము, నీ రక్షణ, నిన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దేది, నిన్ను బలపరిచేది, నీకు ఆదరణ ఇచ్చే కృపగా నీకు తోడుగా ఉంటుంది. నేను పలు సందర్భాల్లో నా జీవితంలో నేను అనుభవించింది కేవలం కృప వల్లనే. ఎందుకంటే నా పరిస్థితులను బట్టి ఎన్నోసార్లు నేను సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉండేవాడిని. ఆ రైల్వే ట్రాక్స్కి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ, దేవా ఏంటి నా పరిస్థితులు ఏంటి అని నేను ఏడుస్తున్న సమయాల్లో నన్ను కాపాడిన కృప, నా విశ్వాసాన్ని బలపరిచిన ఆ కృప, నాకు ఆదరణ ఇచ్చింది ఆ కృప. కేవలం ఆ కృప ఎప్పుడైతే నాకు కలిగిందంటే దేవుని ఆత్మను నేను పొందుకొని ఉన్నాను కాబట్టి అటువంటి సందర్భాల్లో నాకు తోడుగా ఉండి నన్ను నడిపించింది ఆ కృప. ఆ కృప లేకుంటే ఈరోజు నేను లేను. ఆ కృప వలనే, ఆ దేవుని చిత్తము వలన కలిగిన కృప, ఆయన ఆత్మ వలన కలిగిన ఆ కృప నిన్ను ప్రజ్వలింపజేస్తుంది, నిన్ను నిలబెడుతుంది, నిన్ను ఆయన స్వాస్థ్యముగా మార్చి తీర్చిదిద్దుతుంది. ఇటువంటి కృప నా జీవితంలో ఎంతైనా అవసరం. కృపను పొందుకున్నాక దాన్ని ఎలా ఉపయోగించాలి అంటే ఎట్లా పడితే అట్లా ఉపయోగిస్తే అది అంతే ఉంటుందా పోతుందా? ఆ కృపను మనం పొందుకున్న కృపను నుంచి దూరం అవుతామా అన్న సందేహాలు ఉంటూ ఉంటాయి. వాటిని గురించి మనం ఇప్పుడు తేటగా తెలుసుకుందాం. కృపను పొంది వృద్ధి నొందుతా అనేది మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చదివినప్పుడు, 2 పేతురు 3వ అధ్యాయం 18 వచనాలు, ఈ 2 వచనాలు మనం జాగ్రత్తగా చదివినట్లయితే కృపను పొందుకొనుటకు నీవు నేను అర్హుడము అన్న మాట అక్కడ తేటగా రాయబడి ఉంటుంది. అదేవిధంగా యూదా రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు 2వ అధ్యాయం 21వ వచనం, హెబ్రీయులకు 10వ అధ్యాయం
9వ వచనాలను కనుక మనం జాగ్రత్తగా చదివినట్లయితే, ఈ కృపను దుర్వినియోగపరిచి నిరర్ధకపరిచి తిరస్కరింపగలము, లేకుంటే ఆ కృప నుంచి తొలగిపోగలము. అంటే దేవుడు తన రక్తము ద్వారా నిన్ను కొన్నాడు, తన రక్తము ద్వారా నిన్ను కప్పాడు, తన రక్తము ద్వారా నిన్ను నడుపుతున్నాడు. కానీ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, కృపను పొందిన నీవు దాన్ని జాగ్రత్తగా నీ జీవితంలో కనుక అమర్చుకోకపోతే శాపంలోనికి నెట్టబడతావు. ఎందుకంటే పాపంతో చెలగాటం శాపంలోనికి నడిపింపబడటమే. జాగ్రత్తగా చూసుకో మై డియర్ ప్రెషియస్ బ్రదర్ అండ్ సిస్టర్. God loves you. That's why He is warning you today with the word of God. He says, I love you and I have given you the full of grace. But how are you standing with the grace? I want to see you prospering in grace. నువ్వు కృపలో వర్ధిల్లటం నేను చూడాలనుకుంటున్నాను, కానీ నువ్వు కృపలో క్షీణించి ఆ నరకానికి దగ్గర అవ్వాలన్నది నా ఆశ కాదు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. కృపను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కృపకు సంబంధించిన జ్ఞానము లేకపోతే మనం ఆ కృపలో ఉండే ఆ ఈవులను మర్చిపోయి లోకానుసారమైన జీవితానికి అలవాటు పడతారు. కృప అన్న మాట ఎంత తేలిగ్గా అనగలుగుతున్నామో ఆ కృప కూడా అంత తేలిగ్గా వస్తుంది, అంత తేలిగ్గా పోతుంది. ఎందుకంటే నీ రొటీన్ లైఫ్కి నువ్వు అలవాటు పడతా ఉంటే కృప నుంచి దూరం అయిపోతావు. God wants a change. He is warning you today. వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తున్న మాట, దేవునితో సత్సంబంధం కలిగి జీవించాలంటే దేవుని కృపలో నువ్వు ఇమిడి అయి ఉండాలి. నీవు ఆ కృపలో ఉంచబడాలి, నువ్వు ఆ కృపలో వర్ధిల్లాలి, నువ్వు ఆ కృపలో నీ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, నువ్వు ఆ కృపలో నడవాలి, నువ్వు ఆ కృపలో నిలవాలి, నువ్వు ఆ కృపలో ఎదిగి ఫలించి ఆయన కృపలో వర్ధిల్లుతూ ఉంటే అంతకు మించిన ఆనందం దేవునికి ఏముంటుందండి. ఆ కృపను గూర్చిన జ్ఞానం లేక మన క్రైస్తవుల్లో ఎంతోమంది చేసిన పాపాలనే చేస్తూ ఉంటారు, కేవలం వారి అజ్ఞానమే. కానీ ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ కృపను గూర్చిన జ్ఞానము నీకు బోధిస్తున్నాడు. ఆ వాక్యానుసారమైన హెచ్చరిక నీకు వస్తుంది. కృపలో జాగ్రత్తగా ఇమిడి ఉండండి, కృపను జాగ్రత్తగా మీరు కాచుకొనండి, కృపలో మీ జీవితాలను కట్టుకోండి. కృప వలనే నువ్వు వృద్ధి పొందగలవు. మన కుటుంబ జీవితాలలో గనక మనం దీన్ని అప్లై చేసినట్టయితే, కీర్తనాకారుడైన దావీదు మహారాజు గారు చక్కని కీర్తనలు రాశారు ఈ కృపను గురించి. ఆ కీర్తనలో నుంచి కొన్ని కీర్తనలు ఈరోజు మనం అధ్యయనం చేసుకుంటే మన కుటుంబ జీవితాన్ని ఈ కృపతో కట్టుకుంటే దేవుడిచ్చే ఈవులు ఎలా ఉంటాయి అన్న దాని గురించి చూసుకుందాం. కీర్తనలు 86వ అధ్యాయం 5వ వచనం, కీర్తనలు 103వ అధ్యాయం 17-18 వచనాలు, కీర్తనలు 138:8, కీర్తనలు 108వ అధ్యాయం 4వ వచనం. ఈ 4 ప్యాసేజెస్లో మనం చూసినట్లయితే ఆయన కృపాతిశయమును గూర్చి, ఆయన కృప యుగయుగములు ఎలా ఉంటుందో, తర్వాత ఆయన కృప నిరంతరం ఉండే కృప, తర్వాత ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనదని దావీదు మహారాజు తన అనుభవాల్లో నుంచి, తన జీవిత అనుభవాల్లో నుంచి, తన జీవిత లోతుల్లో నుంచి దేవుణ్ణి అతి సమీపంగా ఎరిగిన వ్యక్తి రాస్తున్న మాటలవి. నీ కృప అతిశయము నా జీవితానికి చాలు అని రాస్తూ ఉంటారు. నీ కృప నిరంతరం ఉండును అని రాస్తూ ఉంటారు. అదేవిధంగా మనం క్షుణ్ణంగా ఈ 4 ప్యాసేజెస్లో కీర్తనలు 103వ అధ్యాయం 17-18 వచనాలు గనక మనం జాగ్రత్తగా చదివినట్లయితే, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించుచు నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే 3 ప్రాముఖ్యమైన విషయాలు. మనం సాధారణంగా అందరి కుటుంబాల్లో ప్రతి ఒక్క పేరెంట్కి, ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఉండే ఒక ఆశ ఏంటంటే, దేవుని కృప మా పిల్లలతో రావాలి, దేవుని కృపతో మేము జీవించాలి, దేవుడు మాకు తోడుగా ఉండాలి. ఈ ఆశలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ పైనవి మాత్రం వారు గమనించరు జాగ్రత్తగా. దేవుడు ఈ వాక్యం చెప్పారండి, 18వ వచనం చదవమన్నారు, యుగయుగములు ఉంచుతా అన్నాడు, మా కుటుంబం పట్ల ఉంచుతా అన్నాడు. వాస్తవమే, దేవుడు వాగ్దాన పూర్ణుడు, వాగ్దానం చేస్తే మాట తప్పే దేవుడు కాదు. కానీ ఆ వాగ్దానం పైన దేవుడు తన కమాండ్ ఒకటి ఉంచారు. ఏంటంటే,
3 ప్రాముఖ్యమైనవి. 1, ఆయన నిబంధనను గైకొనాలి. 1 కొరింథీయులు 11:25 హెబ్రీయులు 9:15 ఈ 2 ప్యాసేజెస్ మనం చదివినట్లయితే, ఈ 2 వచనాలు కనుక మనం జాగ్రత్తగా చదివినట్లయితే, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా నీకు కలిగిన క్రొత్త నిబంధన అంటున్నాడు కదా. కీర్తనలో 103:17-18 అంటున్నాడు కదా దావీదు మహారాజు గారు, ఆయన నిబంధనను గైకొనుచు. అంటే దేవుని ద్వారా యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన జనాంగమైన నువ్వు నేను, ఆయన స్వరక్తము చేత కొన్న ప్రజలమైన నువ్వు నేను, ఆయన రక్తము వలన జీవించుచున్న నువ్వు నేను, ఆయన ద్వారా ఏర్పరచబడిన ఆ క్రొత్త నిబంధనను ఎల్లప్పుడూ మన హృదయం అనే ఆ పలక మీద రాసుకొని మన నుదుటి పైన ఉంటూ మన హృదయాంతరంగము శుద్ధిపరచుకుంటూ, మన హృదయాంతరంగమును దేవుని కొరకు కాచుకుంటూ, మన హృదయాంతరంగమును దేవుని వైపు మలిచి ఆయన కోసం చూస్తూ ఆయన నిబంధనను ఎల్లప్పుడూ గైకొనుచు, ప్రతి క్షణము ఆయన నిబంధన నీకు గుర్తు రావాలి, ఆయన కాచిన రక్తము గుర్తుకు రావాలి, ఆయన చేసిన ఆ త్యాగం నీకు గుర్తుకు రావాలి. ఆ నిబంధనను గైకొంటూ ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి లోకరీత్యమైన పాపాలు కానీ లోకరీత్యమైన ఆశల్లో కానీ ఉండదు. నీ కుటుంబము దేవుని నిబంధన చేత కట్టబడుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే ఆ క్రొత్త నిబంధన ద్వారా నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబాన్ని కట్టడం ప్రారంభిస్తావో నీ వ్యక్తిగత జీవితంలో ఆ మార్పు వస్తుంది, నీ కుటుంబ జీవితంలో కూడా మార్పు వస్తుంది. ఒకవేళ నీ భర్త మార్పు లేని భర్త అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానుసారమైన ఈ క్రొత్త నిబంధనని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తావో, దేవా నేను నీ క్రొత్త నిబంధనను నేను గైకొంటున్నాను, నా కుటుంబాన్ని బాగు చేయండి, నా భర్తను మార్చండి, నా పిల్లలను ప్రభువా నీ చిత్తానికి అప్పగిస్తున్నాను స్వామి అని మీరు ప్రార్థన చేస్తూ ఉంటారో, మీరు నిబంధన గైకొన్నారు కాబట్టి దేవుడు తన నిబంధనను కూడా మీ పట్ల నెరవేరుస్తాడు, మీ కుటుంబంలో సంతోషాన్ని నింపుతాడు. ఆ సంపూర్ణ పరిపూర్ణ సంతోషంలోనికి మిమ్మల్ని ఆ ఆజ్ఞలను గైకొంచు ద్వారా, ఆ నిబంధనను ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవటం ద్వారా మిమ్మల్ని ఆ సంపూర్ణతలోనికి నడిపిస్తారు. అదేవిధంగా మనం చూసినట్లయితే మనము దేవుని స్వాస్థ్యమైన జనాంగం అని రాయబడి ఉంది. స్వాస్థ్యమైన జనాంగం ఎవరంటే దేవుని నిబంధనను ఉన్నది ఉన్నట్టు, క్రొత్త నిబంధన, నువ్వు రక్షింపబడ్డావు చూసారా, నువ్వు రక్షింపబడినదే ఆ క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన కలిగి ఆ క్రొత్త నిబంధన యొక్క సారాంశము, దాని యొక్క జ్ఞానము, దాని యొక్క అర్థము, దాని యొక్క విలువ కలిగి, దాని యొక్క విలువ తెలుసుకొని ఎప్పుడైతే ఆ నిబంధనను గైకొంటారో దేవునికి అతి ప్రియులుగా, దేవునికి అతి సమీపముగా జీవించే ఒక కుటుంబంగా మీరు తయారు చేయబడతారు. అదేవిధంగా 2వ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన కట్టడలను అనుసరించాలి. కట్టడలు అంటే దేవుని ఆజ్ఞ, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం జాగ్రత్తగా గైకొనాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏమనగా, ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలను గైకొంచు, ఆయన ఇచ్చిన ఆ ఆజ్ఞల ద్వారా మన జీవితాన్ని గడుపుతూ, మన జీవితాన్ని జాగ్రత్తగా క్రీస్తును పోలిన జీవితంగా మార్చుకుంటూ ఆ ఆజ్ఞలను అనుసరిస్తూ ఉంటే మన జీవితాల్లో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు అనుసరిస్తున్న ఆజ్ఞలను క్రీస్తును పోలిన ఆజ్ఞ. ఎందుకంటే క్రీస్తు ఏ విధంగా అయితే తన తండ్రి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చారో మనము క్రీస్తు ద్వారా పొందిన ఆజ్ఞను మనం నెరవేరుస్తాం. 3వదిగా మనం చదివినట్లయితే అదే వచనంలో భయభక్తులు గల జీవితానికి మనం అలవాటు చేసుకోవాలి. మనం ఈ భయభక్తుల జీవితం కనుక మనం క్షుణ్ణంగా ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో నుంచి యోసేపు జీవితాన్ని మనం సాదృశ్యంగా తీసుకోవచ్చు, లేకుంటే యేసుప్రభు వారి జీవితాన్ని మనం సాదృశ్యంగా తీసుకోవచ్చు. యోసేపు అయితే ఏ విధంగా అయితే భయము భక్తి 2 కలిగి అత్యున్నత స్థానానికి ఎత్తబడ్డాడో, నా జీవితంలో దేవుడు కూడా మిమ్మల్ని ఆ స్థానంలో ఉంచాలనేది ఆయన ఆశ. మనకైతే భక్తి అయితే ఉంటుంది, కానీ భయం లేకపోవటం వల్లనే ఆ పాపాలు చేసిన సులువుగా చిక్కులు పెట్టి ఆ పాపాల్లోనికి ఈజీగా లాగబడుతున్నారు. ఎందుకంటే ఆ భయం అనేది లేకపోవటం వల్ల. ఆ భయము భక్తి 2 ఎక్కడైతే ఉంటుందో కృప అత్యున్నతంగా విస్తరిస్తుంది. ఆ తర్వాత అంటున్నారు కదా, ఆయన కృప యుగ యుగములో నిలుచును. అంటే
ఈ 3 విషయాలను ఏ కుటుంబం అయితే పాటిస్తుందో, ఎవరైతే దీన్ని పాటిస్తారో, ఆయన నిబంధనను ఎల్లప్పుడూ గైకొంటూ, ఆయన కట్టడలను అనుసరిస్తూ, ఆయన ఎడల భయభక్తులు గల జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వారి ఎడల కృప యుగ యుగములు నిలుచును అని వాగ్దానం చేస్తున్నారు దేవుడు. అదేవిధంగా ఆ కుటుంబం నిలుచుట వలన ఆ నీతి వారి పిల్లల తరములకు విస్తరింపజేస్తారు. కృపలో వర్ధిల్లడం అనేది నీ పిల్లలు విస్తరణలోకి నడిపింపబడటమే. కృపలో వర్ధిల్లడం అనేది నువ్వు సంతోషంగా జీవించడమే. కృపలో వర్ధిల్లడం అనేది నువ్వు నీ కుటుంబం దేవునితో సత్సంబంధం కలిగి దేవుని పోలికగా నడిపించబడి దేవునితో జీవించటమే ఆ కృపలో వర్ధిల్లటం. కృపలో వర్ధిల్లటం అంటే నువ్వు మేడ మిద్దెలు కడతాం కాదు. నువ్వు కృపలో వర్ధిల్లటం అంటే దేవునితో దేవుని వలె జీవించటం. కృపలో మీరు వర్ధిల్లాలనేది నా ఆశ. ఈ యుగ యుగములు ఈ కృప నిలుస్తుంది ఎప్పుడంటే మీరు ఈ 3 విషయాలను జాగ్రత్తగా గమనించినప్పుడు. మీరు కృపలో వ్యక్తిగతంగా దేవునికి అతి సమీపమైన జీవితాన్ని జీవించాలని తలుచుకుంటే వ్యక్తిగతంగా మాట్లాడిన ఆ 5 అంశాలు ఎంతగానో సహాయం చేస్తాయి. ఆయన ఆత్మ సాదృశ్యమైన ఆ కృపను పొందుకొని ఇతరులకు మీరు ఒక సాదృశ్యంగా జీవించాలనేది మా ఆశ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకోబోయే ముందు దేవుని యొక్క కృపను గురించి ఒకసారి తలంచుకుంటూ, దేవా నువ్వు నా పట్ల చూపిన ఆ కృపలో నేను వర్ధిల్లేటట్టు సహాయం చేయండి అని అందరూ ఎక్కడున్నవారు అక్కడ మీరు మోకాళ్ళు వేయగలిగితే మోకాళ్ళు వేసి, మీరు ప్రార్థన చేయగలిగితే నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. మీకు ఏవైనా అనారోగ్యాలు ఉంటే కనుక మీ కుడి చేతిని ఆ ప్రదేశంలో ఉంచినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. కనికరం కలిగిన దేవుడు ప్రతి విధమైన అనారోగ్యం నుంచి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది, నా గాయములలోనే ఉంది ఆ స్వస్థత. ఆయన ఆ స్వస్థత మీకు ఇవ్వాలనేది ఆయన ఆశ. మరి ఆ కృపలో మీరు వర్ధిల్లాలనేది దేవుని ఒక ప్రణాళిక. ఆ కృపలో వర్ధిల్లటం ఏంటో అనేది మీరు తెలుసుకున్నారు. దేవా ఏ విషయాల్లో అయితే నేను ఆ కృపను కోల్పోతున్నానో, కృపను నేను కోల్పోయే స్థితిలోకి నేను ఉన్నానేమో నన్ను క్షమించండి నాయన. ఆ కృపకు సంబంధించిన ఆ జ్ఞానం లేక నేను ఇంత దూరం వచ్చాను స్వామి, నన్ను క్షమించి నీ కృపలో వర్ధిల్లే బిడ్డగా చేయండి అని ఈరోజు అందరం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు తన రక్తాన్ని కార్చింది నా కోసమే. ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కల్వరి యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా తన దీవెనలతోనూ తన కృపతోనూ తన మెండైన ఆశీర్వాదాలతోనూ మీ కుటుంబాలను మీ వ్యక్తిగత జీవితాలను కడతారు. ప్రార్థన. ప్రేమమయుడా, జీవం కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మదేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము స్వామి. కృప కలిగిన దేవ, ఎంతైనా నమ్మదగిన దేవుడవుగా మా జీవితాలతో మీరు పెనవేసుకొని జీవిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు ఈ టీవీ కార్యక్రమం ద్వారా ప్రభా, ఎందరైతే ప్రభా నీ కృపలో ఉన్న ఆ అర్థాన్ని గుర్తెరిగారో ప్రభా, వారందరినీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం స్వామి. నాయన కృపకు నాయన సరి అయిన జ్ఞానం లేక మేము తప్పులు చేస్తూ ఉండవచ్చు స్వామి. ఆ కృప నుంచి ప్రభా వేరు కాకుండా నాయన మీరు కాపాడమని వేడుకుంటున్నాను స్వామి. మీరే సహాయం చేయండి నాయన. నీ కృపలో ఉండి నీ కృపలో వర్ధిల్లగలిగిన ప్రభా ఆ విషయాలను వారు నేర్చుకున్నారు ప్రభా. నాయన ఆ విషయాలను మీరు తేటగా బయలుపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆ కృపలో వర్ధిల్లే ప్రభా ఆ గుణాన్ని వారికి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన. మీలో ఉన్న ఆ సుగుణాన్ని ప్రభా మా జీవితాల్లో మీరు చూడాలనుకుంటున్నాం. మీ ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం స్వామి. నాయన కృపలో వర్ధిల్లటానికి మీరు చూపిన ఆ దయను బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన నీ నిబంధనను అనుసరించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి నాయన మీ కట్టలను అనుసరించి నాయన నీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని ప్రభా పెంపొందించుకొని ప్రభా నాయన నీ రాకడ పర్యంతం వరకు నీ వైపు చూస్తూ స్వామి నీ రాకడలో నిలవాలనేదే మా ఆశ ప్రభా. నీ యొక్క కృప కలిగిన ఆత్మను దయచేయమని వేడుకుంటున్నాను స్వామి. ప్రతి ఒక్కరికి నీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాను ప్రభా. నీ దయగలిగిన ఆత్మతో నడిపించండి తండ్రి. వారి ఈ 3 విషయాల్లో తండ్రి నీకు అతి సమీపంగా జీవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం నాయన. మీరే సహాయం చేసి నడిపించండి నాయన.
ఆ 3 అంశాలను ప్రభువా వారు గుర్తుపెట్టుకొని ప్రభువా వారి జీవితాలను, వారి కుటుంబాలను, వారి కుటుంబాల్లో ఉన్న అలజడులను ప్రభువా యేసు నామంలో వారు అధిగమించలాగున మీ కృపను అనుగ్రహించండి. మీ కృప ప్రతి విధమైన సమస్యలకు జవాబునిస్తుంది ప్రభువా. నీ కృపలో ఉన్న ఆ ఒక్క ఉన్నతమైన ఆ శ్రేష్టత వారు గుర్తెరుగుటకు మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం స్వామి. మీరే సహాయం చేసి నడిపించండి నాయన. కృపలో వర్ధిల్లటానికి వారికి మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి కుటుంబాలను, వారి వ్యక్తిగత జీవితాలను నాయన వారు పనిచేస్తున్న ప్రదేశాల్లోనూ వారిని దీవించి అత్యధికంగా నీ నామంలో వారిని ఘనపరచమని వేడుకుంటున్నాను ప్రభా. మీరే సహాయం చేసి నడిపించమని వేడుకుంటున్నాం నాయన. ఎంతమంది అయితే అనారోగ్యంతో ప్రభా బాధపడుతున్నారో, ఎక్కడైతే వారు నాయన వారు ఆ చేతులను ఉంచుకొని ఉన్నారో ప్రభా, నీ శక్తి కలిగిన మహిమ కలిగిన ఆత్మను వారిపై ప్రోక్షించమని వేడుకుంటున్నాం స్వామి. నాయన మీరే సహాయం చేయండి. ఇప్పుడే నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రతి ఒక్కరిని మీరు ముట్టి తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభా. మీ స్వస్థతను వారికి అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ స్వస్థతలో ఉన్న నాయన ఆంతర్యాన్ని వారు గుర్తెరుగుటకు మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీరే సహాయం చేసి నడిపించండి. వారు నాయన ఎంతమంది అయితే ప్రభా జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో జాబ్స్ వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేసి నడిపించండి. ఎంతమంది అయితే ప్రభా ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్తో బాధపడుతున్నారో నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ఫిలిప్పీయులకు 4:19 ప్రకారంగా ప్రభా నీ మెండైన ఆశీర్వాదాలను వారిపై మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. మీరే సహాయం చేసి నడిపించమని వేడుకుంటున్నాం నాయన. కుటుంబాల్లో ఉన్న అలజడులను నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో కొట్టివేస్తున్నాం ప్రభా. నీ కృపను, నీ సమాధానాన్ని వారి పట్ల ఉంచమని వేడుకుంటున్నాను స్వామి. మీరే సహాయం చేసి నడిపించండి నాయన. నీ శక్తి కలిగిన కార్యాన్ని వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా. నీ మహిమ కలిగిన ఆత్మను వారిపై మీరు ఉంచి తండ్రి మీరు నడిపించండి. మీ సంపూర్ణ సంతోషాన్ని వారి కుటుంబాల్లో ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా. నాయన వారి కుటుంబాల్లో వస్తున్న అలజడులను ప్రభా నజరేయుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో కొట్టివేస్తున్నాం స్వామి. మీరే సహాయం చేసి విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం. మీ నామంలో ఉంది ఆ విడుదల, మీ నామంలో ఉంది ఆ శక్తి నాయన. నీ వాక్కులో ఉన్న ఆ శక్తిని వారి కుటుంబాల్లోకి మీరు పంపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. మీరే సహాయం చేసి నడిపించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. నీ కృపలో వర్ధిల్లగలిగే ఆ కృపను దయచేయమని వేడుకుంటున్నాం. నీ కృపలో ఉన్న ఆ సమృద్ధి జీవాన్ని వారు పొందుటకు మీ కృపను అనుగ్రహించండి. ఎటువంటి అనారోగ్యము నాయన వారి కుటుంబాలను తాకకూడదు. ఎటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లం వారి కుటుంబాలను తాకకూడదు. ఎటువంటి అలజడులు వారిని తాకూడదు. ప్రతి విధమైన సమస్య నుంచి మీరు పరిపూర్ణ విడుదల దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. క్యాన్సర్ రోగం నుంచి ప్రభా పరిపూర్ణ స్వస్థతను ఇప్పుడు మీరు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నజరేయుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో పరిపూర్ణ విడుదల, పరిపూర్ణ స్వస్థతను దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం స్వామి. నాయన అనేకులను మీరు ముచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన. నీ రాకడ పర్యంతం వరకు నీ కృపతో మేము నిలిచి ఉండుటకు మీ కృపను అనుగ్రహించి ప్రతి ఒక్కరిని మీరు దీవించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రతి శనివారం జరుగుతున్న ఉపవాస ప్రార్థనకు ఆహ్వానిస్తున్నాను. మీకు తెలియపరచబడిన నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే ఆ ఉపవాస ప్రార్థనలో మీ అవసరతల కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేయబడతాయి. మీరు ఎక్కడున్నా కానీ SMS ద్వారా అయినా కానీ మీ ఫోన్ల ద్వారా కానీ మాకు తెలియపరచవచ్చు. దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.